అందరికీ నమస్కారం. ముందుగా మా గెలిచిన మేయర్, డిప్యూటీ మేయర్, ఇద్దరు చైర్మన్లకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున వారికి నేను అభినందన తెలుపుతున్నాను. కరీంనగర్లో కొలగాని శ్రీనివాస్ మేయర్, డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు గారికి, అదేవిధంగా మన నారాయణపేటలో కొండ శ్వేత చైర్మన్గా, మంజుల వైస్ చైర్మన్గా, అదేవిధంగా భైంసాలో తుమ్మెల దత్తాత్రేయ బీజేపీ ఇండిపెండెంట్ బీజేపీ క్యాండిడేట్ ఉండే అక్కడ కొన్ని కారణాల వల్ల అక్కడ ఇండిపెండెంట్గా కూడా కొంతమంది పోటీ చేసి సీట్లు కైవసం చేసుకుని భైంసాని కూడా మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడ్డది. భైంసా అనేది మొత్తం రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి ఒక కేంద్రం, అది ఒక రాజకీయ కేంద్రం. అక్కడ ఉన్నటువంటి ఒక అనేక మంది కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, హిందూ వాహిని, బజరంగ దళ కార్యకర్తల్ని, అటు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, మళ్ళీ ఈ పార్టీ వచ్చిన తర్వాత మా కార్యకర్తల్ని వేధించి హెరాస్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి, మర్డర్ల కేసు పెట్టి, వందలాది మంది కార్యకర్తల్ని వారు జైలుకు పంపించి తప్పుడు కేసు పెట్టి ఆరోపించి వాళ్ళ మీద పెట్టినటువంటి ఒక కేంద్రం అది. దాంట్లో సగం మందికి నేనే ఆ రోజు న్యాయవాదిగా యాక్టివ్గా ప్రాక్టీస్ చేసిన రోజుల్లో నేనే ఆర్గ్యూ చేశాను. ఎంతోమంది కుటుంబాలు అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి, పారిపోయారు. అక్కడ ఎంఐఎం ఒక ఆగడాలకి అక్కడ తట్టుకోలేక కూడా ఒక డాక్టర్ ఒక నర్సింగ్ హోమ్ మీద అటాక్ జరిగింది, ఎంతోమంది చంపేయడం జరిగింది. వినాయక చవితి చేస్తుంటే దాని పైనుంచి మస్జిద్ పైనుంచి రాళ్ళు వేసి హిందువులు వాళ్ళకి పండుగ కూడా చేసుకోలేని పరిస్థితి ఈరోజు భైంసాలో ఉండే. మజ్లీస్ పార్టీ చివరికి లాస్ట్లో వాళ్ళు ఎంఐఎం మేయర్గా ఉండే, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మజ్లీస్ పార్టీ, లేకుంటే బీఆర్ఎస్ మజ్లీస్ పార్టీ, వాళ్ళ మధ్యన వాళ్ళ ఉన్నటువంటి ఒక ఆ సంబంధాల గురించి నేను ముందు చెప్తా ఏమేమి సంబంధాలు ఉన్నాయి వాళ్ళని. వాళ్ళు మాట్లాడి వాళ్ళు చేసుకొని బీజేపీని రాకుండా చేసే ప్రయత్నం చేశారు. అటువంటి భైంసాలో నేను భైంసా ప్రజలకు శీర్ష వహించి వారికి నమస్కరిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. దాంతోపాటు తెలంగాణ ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి ఆదరణ, చాలామంది అనవచ్చు మీకు ఇన్నే వచ్చినాయి అన్నీ వచ్చాయని చెప్పేసి. ఇవన్నీ కూడా ఏ విధంగా మా ఒక గ్రాఫ్ పెరిగింది, ఏ విధంగా ఎవరెవరు గ్రాఫ్ తగ్గినాయి. మొన్న నేను మాట్లాడినప్పుడు కొంత ఇమ్మీడియట్ ఒక ఇనిషియల్ ట్రెండ్లో ఉండే కాబట్టి చెప్పాం. ఇప్పుడు మీకు చెప్తా ఉన్నాను, మాకు 220లో 204 నుంచి ఈరోజు 336 దాకా మేము గెలిచినాం. మా ఓటు శాతం కూడా పెరిగింది. అదేవిధంగా మొత్తం 100 వార్డులు కార్పొరేషన్ కావచ్చు, చైర్మన్ కావచ్చు మేము గెలిచినాం. ఇప్పుడు 25+ మున్సిపాలిటీస్లో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కానీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఈరోజు మేము ఆవిర్భవించినాం. చాలా చోట్ల వైస్ చైర్మన్లు భారతీయ జనతా పార్టీ గెలిచేది, ఇంకా అన్ని లెక్కలు రాలేదు. కొన్ని మెదక్, జహీరాబాద్, సంగారెడ్డి నుంచి కొన్ని వచ్చినాయి, రంగారెడ్డి కొన్ని ప్రాంతాల నుంచి వైస్ చైర్మన్ అక్కడ ఇక్కడ లెక్క రాలేదు నాకు ఇక. కానీ 25 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ నిర్ణయాత్మకమైన శక్తి ఈరోజు మేము అక్కడ ఉన్నాం. దాదాపు 15 స్థానాల్లో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, రాయకల్ కానీ, మెట్పల్లి కానీ, మన కామారెడ్డి కానీ, ఆదిలాబాద్ కానీ, ఇట్లా చాలా చిన్నవి పెద్దవన్నీ కలిపేసి మేము 15 స్థానాలు ఉన్నాం. ఈరోజు ఆదిలాబాద్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాది. మాకు గతంలో కరీంనగర్లో ఉన్నదానికన్నా ఈసారి 17 వార్డు డివిజన్స్ పెరిగినాయి, మాకు 17 ఎక్కువ గెలిచినాం. ఆదిలాబాద్లో గతం కన్నా ఈసారి మేము 11 ఎక్కువ గెలిచినాం. కామారెడ్డిలో గతం కన్నా ఈసారి మేము 8 గెలిచినాం. మెట్పల్లిలో గతం కన్నా ఇప్పుడు 6 గెలిచినాం ఎక్కువ. రాయకల్లో ఇంతకుముందు 0 ఉండే, ఇప్పుడు మేము 5 గెలిచినాం. అదేవిధంగా ఆర్మూర్లో 5 ఉండే, ఇప్పుడు 8 గెలిచినాం.
మహబూబ్నగర్లో మేము 8 గెలిచినాం. ఇట్లా మీరు చూసుకుంటా పోతే ప్రతి చోట కూడా మా ఒక గెయిన్స్ అయినాయి, మాకు పెరిగినాయి. ఈస్టర్న్ తెలంగాణ అంటే ఖమ్మము, వరంగల్ ఆ ప్రాంతం ఏది ఉందో గతంలో మాకు ఎటువంటి ఒక ప్రాతినిధ్యం లేనటువంటి కొత్తగూడెంలో కూడా కొత్తగూడెం కార్పొరేషన్లో మేము ఒక కార్పొరేటర్ గెలిచినాం. అశ్వరావుపేటలో కూడా మాకు ఒక గెలిచినాం మేము. ఇది కాక మేము అశ్వరావుపేట ఖమ్మము, ఇది కాక పరకాల్లో ఫస్ట్ టైం మేము ఈసారి 3 గెలిచినాం. అదేవిధంగా ఈ యొక్క కాంటెస్ట్లో లేదు భారతీయ జనతా పార్టీ అనేది సీరియస్గా మేము కాంటెస్ట్ చేసినటువంటి ఒక ప్లేసెస్ మనం చూసాం. తర్వాత ఏవైతే మా ఓటు బేస్ ఉన్నదో అది చాలా చోట పెరిగింది, ఒక్కొక్క చోట అదేవిధంగా తగ్గించింది. ఓటు శాతం పెరగడంతో పాటు మా యొక్క ప్రతినిధులు అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు సంఖ్యలు ఎగిరేసుకుంటారు. బీజేపీకి 300 మాకే ఎక్కువ వచ్చింది, మాకే ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళ సంగతి చెప్తాను. బీఆర్ఎస్కు వాళ్ళ ఒక 43% తగ్గినాయి. వాళ్ళకు ఇప్పుడు ఓన్లీ 29%కి వచ్చినాయి. వాళ్ళకు 14% డ్రాప్ అయింది. లాస్ట్ టైం కన్నా 2020 కన్నా ఇప్పుడు 14% ఓట్లు తగ్గినాయి. వాళ్ళకు గతంలో 1340 వార్డులు ఉంటే ఇప్పుడు కేవలం 780 వార్డులు వచ్చినాయి. ఇది వాళ్లకు 550 వార్డుల నష్టం జరిగింది. మాకు అక్కడ 100 వార్డులు పెరిగినాయి. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఏదైతే వాళ్ళకు 800-700 స్థానాల్లో ఉన్నటువంటి ఒక 1000 పైన ఉన్నటువంటి ఒక స్థానంలో వారికి ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం తగ్గి 550కి వచ్చి ఇప్పుడు కేవలం 13 మున్సిపాలిటీకే పరిమితమయ్యారు. 13 మున్సిపాలిటీస్కే. మరి ఇది ఎవరి పక్షాన తీర్పు అని ఒకసారి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. అంతేకాకుండా మున్సిపాలిటీస్లో ఏదైతే జోన్ వైజ్ ఉందో 33 మున్సిపాలిటీస్ 2020లో 2026 నుంచి అయితే 55 నుంచి 230 తగ్గినాయి. నార్త్ జోన్లో, ఈస్ట్ జోన్లో 220 తగ్గినాయి, సౌత్ జోన్లో 280 దాకా వాళ్ళు వచ్చారు. ఇది వాళ్ళకు వచ్చినటువంటి ఒక తగ్గినాయి. మనం ఎక్కడెక్కడ తగ్గినాయి అని చెప్తాను. చాలా చోట మున్సిపాలిటీస్ బీఆర్ఎస్ పార్టీకు 45 to 60% లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు కేవలం 20 నుంచి 30% ఓట్లు మాత్రమే వారికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో వారికి వచ్చినటువంటి సీట్లు చాలా తక్కువ. వారికి వచ్చినటువంటి ఒక 127 ఇప్పుడు వాళ్ళు 70 గెలిచినప్పుడు కూడా 2003లో 2023-22లో వారికి చాలా తక్కువ పర్సెంటేజ్ వచ్చినాయి. అయినా కూడా వాళ్ళు ప్రభుత్వం తర్వాత వచ్చారు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దాదాపు మొత్తం తెలంగాణలో దాదాపు భారతీయ జనతా పార్టీకు వారికి దగ్గరలో ఉండే. వారికి వచ్చినటువంటి మున్సిపాలిటీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అప్పటికి రూలింగ్ పార్టీకు డెఫినెట్గా ఒక 80% 70% రావాల్సిన పరిస్థితుల్లో వీళ్ళకి కేవలం 52% మాత్రమే వాళ్ళకు వచ్చినాయి. దీన్ని బట్టి ఏంటంటే వాళ్లకు రూలింగ్ పార్టీకి కూడా వాళ్ళు ఆశించినటువంటి సీట్లు వాళ్ళు రాలేదు. జనరల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ రూలింగ్ పార్టీకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో మన 29లో 28 భారతీయ జనతా పార్టీ గెలిచింది, రూలింగ్ పార్టీ కాదు. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్కు ఒక్కడు కూడా రాలే. భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ టైం మున్సిపల్ కార్పొరేషన్లో ఒక మేయర్ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఈరోజు భారతీయ జనతా పార్టీ మేయర్గా తెలంగాణలో గెలిచింది. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ముఖ్యంగా బండి సంజయ్ గారికి నేను ప్రత్యేకమైన అభినందన తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు కేవలం విశాఖపట్నంలో మాత్రమే భారతీయ జనతా పార్టీ మేయర్గా మాకు డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటుండే. దాని తర్వాత హైదరాబాద్లో ఎన్డీఏగా అప్పుడు టీడీపీ బీజేపీ కలిసి చేసినటువంటి మేయర్షిప్, డిప్యూటీ మేయర్ భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. మేయర్ రాలే అప్పుడు. కానీ ఇది మొట్టమొదటిసారిగా డైరెక్ట్ ఎలక్షన్స్లో మేయర్షిప్ భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ విక్టరీ. వరంగల్లో కూడా మాకు మేయర్ ఉండే అప్పుడు డాక్టర్ రాజేశ్వరరావు గారు. అప్పుడు టీడీపీతో మాకు అలయన్స్ ఉండే. కానీ వితౌట్ అలయన్స్
ఈరోజు ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఆన్ అవర్ ఓన్ మేము గెలిచినాము ఇక్కడ. ఇది అంతేకాకుండా నిజామాబాద్లో కూడా 28 కార్పొరేషన్స్తో ఈరోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ మాకన్నా తక్కువ, సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాది. అక్కడ మా అరవింద్ గారి యొక్క టీము, అరవింద్ గారు మొత్తం మా ఫైట్ చేసి అక్కడ మా రాకేష్ రెడ్డి గారి ఆరుమూరులో, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు టౌన్లో చాలా కష్టపడ్డారు అక్కడ వాళ్ళ మధ్య మా కార్యకర్తలందరూ కూడా. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితి వలన అక్కడ 31కి ఈరోజు మొత్తం కలిపి వాళ్ళు 34 మజ్లీస్ సపోర్ట్తో వాళ్ళు గెలిచారు. మజ్లీస్కు డిప్యూటీ మేయర్ వాళ్ళు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకు బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. కాబట్టే ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మిత్రులారా, ఈరోజు మజ్లీస్ పార్టీ దాదాపు వాళ్ళ పర్సెంటేజ్ సీట్ తగ్గిన, పర్సెంటేజ్ ఆఫ్ ఓటు తగ్గిన, వారి యొక్క ప్రభావం ఈరోజు తెలంగాణలో అన్ని ఒక పట్టణాలలో వాళ్ళ పెరుగుతున్న సంగతి ఈరోజు కనబడతా ఉంది. ఇది మజ్లీస్ పార్టీ మళ్ళీ అది ఈ కరెక్ట్ అయినటువంటి ఒక పాపులేషన్ పెరుగుతున్నదా, లేకుంటే హైదరాబాద్ నుంచి పోయి అక్కడ దొంగ ఓట్లు వేపిస్తున్నారా, ఒక్కొక్క ఇంట్లో 20 ఓట్లు రావడము. నిర్మల్ లాంటి ప్రాంతంలో ఎప్పుడు కూడా లేనిది ఒక్కొక్క వార్డులో ఈరోజు మైనారిటీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఎట్లా పెరుగుతుంది? మేము స్టేట్ ఎలక్షన్స్ కమిషన్కు మేము కంప్లైంట్ ఇచ్చినాం. హైకోర్టులో కోర్టు కూడా వేసేందుకు అది అప్పటికే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ రిట్ పిటిషన్ కూడా పక్కకు వెళ్ళడం జరిగింది. కానీ మీకు హైదరాబాద్, తెలంగాణ మొత్తంలో కూడా అర్బన్ బాడీస్లో ఇక్కడ ఇంపార్టెంట్ టౌన్స్ చెప్తాను. నా దగ్గర మొత్తం 123 బాడీస్ సంబంధించినటువంటి నా దగ్గర డెమోగ్రాఫిక్ బ్రేకప్ ఉంది. కరీంనగర్లో 23% ముస్లిం పాపులేషన్, నిజామాబాద్లో 41.27, మంచిర్యాలలో 10, రామగుండంలో 11, మహబూబ్నగర్లో 34%, కొత్తగూడెంలో 14%, నల్గొండలో 21%, ఆదిలాబాద్లో 37%, కాగజ్నగర్లో 30%, ఆసిఫాబాద్లో 25%, బెల్లంపల్లిలో మళ్ళీ 13, చెన్నూరులో 15, లక్సిట్పేటలో 15, కైతాన్పల్లిలో 4%, బైంసాలో 54.77% ముస్లిం పాపులేషన్ ఉంది. ఖానాపూర్లో 29, నిర్మల్లో 39%, ఖానాపూర్లో 27%, బోధన్లో 55%, ఆర్మూర్లో 25%, భీమగల్లో 21%, జగిత్యాల 23%, మళ్ళీ కోరుట్లలో 32%, పెద్దపల్లి 23%, మంత్రిలో తక్కువ ఉన్నది కొద్దిగా, ధరంపురి కూడా తక్కువ ఉన్నది. అదేవిధంగా సుల్తానాబాద్ ఇవన్నీ కలిపి కొత్తగానే మళ్ళీ ఇల్లెందులో 18%, అదేవిధంగా అశ్వరావుపేట మళ్ళీ వచ్చిన తర్వాత సంగారెడ్డిలో 33-34%, ఎల్లారెడ్డిలో 27%, జహీరాబాద్లో 49%, ఆందోళనలో 21%, నారాయణఖేడ్లో 30%, కోహిర్లో 57%, అంటే మొత్తం 19%. ఆయన కూడా బీజేపీ అక్కడ కూడా గెలిచింది. ఇది కొన్ని ప్రాంతాలు మాత్రమే మీకు చెప్తున్నాను ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయి. నార్త్ తెలంగాణలో మొత్తం కూడా 23%, మెదక్ స్టార్ట్ చేసి ఇంద్రేశంలో ఇవన్నీ ఉన్నాయి. మనకు 42% తాండూరులో ఉన్నది, మొయినాబాద్లో 16%, చేవలాలో 16%, శంకర్పల్లిలో 14%, షాద్నగర్లో 21%, ఇబ్రాహీంపట్నంలో 17%. ఈ రకమైనటువంటి ఒక ఏదైతే పర్సంటేజ్ ఆఫ్ ది టౌన్స్ చెప్తున్నాను మీకు, ఇది భయంకరమైనటువంటి ఒక పర్సంటేజ్. చిన్న చిన్న టౌన్లో 123 లెక్కలు నా దగ్గర ఉన్నాయి. ఎక్కడ కూడా 10% తక్కువ లేవు, ఏదో చిన్న చిన్న దాంట్లో ఉన్నాయి. మిగతా పెద్ద పెద్ద టౌన్లలో 20 నుంచి 57% దాకా ఉన్నటువంటి ఒక మైనార్టీ పాపులేషన్ ఎట్లా పెరుగుతున్నది, ఎందుకు పెరిగింది? ఈ అందరూ కూడా ఈ మైనార్టీ ఓట్స్ భారతీయ జనతా పార్టీని ఇక్కడ తెలంగాణలో ఏదైనా కూడా చేయడానికి ఈ యొక్క మైనార్టీ ఓట్స్తోని ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీలు కూడా ఎక్కడైతే బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తారో అక్కడ వీళ్ళు కలిశారు. నేను గతంలో కూడా ఈ మాట చెప్పాను. ఇప్పుడు మా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ తర్వాత ఈరోజు జరిగినటువంటి ఒక మేయర్, డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్లో, చైర్మన్, వైస్ చైర్మన్ ఎలక్షన్స్లో బీజేపీ ఎక్కడెక్కడైతే వస్తుందో, ఎక్కడెక్కడైతే అవకాశం ఉన్నదో అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, మరి ఇండిపెండెంట్లు కొంతమంది బీజేపీకి వ్యతిరేకమైన మైనారిటీ కమ్యూనిటీ గెలిచిన వాళ్ళని కూడా వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు బీజేపీని నిజామాబాదు, అదేవిధంగా ఆదిలాబాదు, కామారెడ్డి అనేక ఇటువంటి స్థానాల్లో మా ఒక మేయర్షిప్, చైర్మన్షిప్ రాకుండా ప్రయత్నం చేసిందంటే ఈ నలుగురు కలిసి చేశారు. ఎంఐఎం,
బీఆర్ఎస్, కాంగ్రెస్, మరి కొంతమంది ఇండిపెండెంట్లో హూ హేల్స్ ఫ్రమ్ మైనారిటీ కమ్యూనిటీ. ఇది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్ట కలుస్తుందని నాకు అర్థం కాదు. చెప్తారు కదా వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ కూడా, మన రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడితే అప్పుడు, మరి కేటీఆర్ కూడా చెప్తారు కదా వీళ్ళిద్దరు కూడా అని చెప్పేసి. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చెప్పాలి, మీ మధ్యన ఉన్నది ఏంది? మీది అనుబంధమా, సత్సంబంధమా, బంధమా? మీ బంధాన్ని ఏమనాలి, ఏ పేరు ఇవ్వాలి? హిందీలో ఉన్న ఈ సృష్టి కా క్యా నామ్దు అని. ఏ సంబంధం ఇది? అక్రమ సంబంధమా, సత్సంబంధమా? మొన్ననే మా బండి సంజయ్ గారు అన్నారు హ్యాపీ వ్యాలెంటైన్స్ డే అని. వ్యాలంటైన్స్ డే అయిపోయింది ఇప్పుడు. మరి వీళ్ళ మధ్యన ఎటు సంబంధం అని నేను నా నోరు బాగుండదు పబ్లిక్ చెప్తే. ఏం సంబంధాలు ప్రజలే దాన్ని తీర్చాలి, ప్రజలే తేల్చాలి ఈ సంబంధాన్ని. ఏమంటాం మనం? భారతీయ జనతా పార్టీని ఓడించడానికి, భారతీయ జనతా పార్టీ పెరగకుండా ఉంచడానికి ఈరోజు తెలంగాణలో ఈ 4 పార్టీలు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు కమ్యూనిస్టు దూడయ్యారు. అసలు ఎర్ర జెండా లేనే లేదు, మొత్తానికి పోయింది. దాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు బతికిస్తున్నారు. ఎక్కడుందన్నా ఎర్ర జెండా? ఎర్ర జెండా లేదు. అసలు ఎర్ర జెండా అనేమో తెల్ల జెండా అయిపోయింది. వాడు అడిగినంటే ఏందన్నా తెల్ల జెండా ఏంటంటే, తెల్ల జెండానే మంచిది రావాయి, దీంట్లో లేత కాషాయ గురించి ముదురు ఎరుపు రంగు వరకు దాంట్లో పోయొచ్చు అంట. అంటే అన్ని పార్టీలు మార్చవచ్చు. కమ్యూనిస్ట్ పార్టీలు మారుస్తున్నారు వాడు పార్టీలు. ఇది ఈరోజు తెలంగాణలో ఈ పార్టీల చరిత్ర. భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నది, పెరగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్లో జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలి. ఈ అందరూ కూడా కలిసి భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంటారు. భారతీయ జనతా పార్టీ మేము కేవలం డెవలప్మెంట్ కోసమే పనిచేస్తాము. మా ఈరోజు పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాలని పరిపాలన మీరు చూడండి ఎంత ఉన్నది. ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. మీకు ఇన్ని 336 వరకు వస్తారంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి తగ్గినాయి, గతంలో టీఆర్ఎస్ పార్టీ తగ్గిన వాళ్ళు వచ్చారు. మేము కూడా తప్పకుండా వస్తాం అధికారంలో. మీ అధికారం రాకముందు రేపు ఏప్రిల్లో ఎస్ఐఆర్ కాబోతా ఉంది. హైదరాబాద్లో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ఎస్ఐఆర్లో బిఎల్ఓస్ అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి, ఇందులో దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి, డబుల్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి, బయట వాళ్ళ ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి తీసే దీంట్లో ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదు. మొత్తం తెలంగాణ ఓటర్ లిస్టులో అటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లను యాడ్ చేయించి, ముఖ్యంగా మైనార్టీ ఓట్లు యాడ్ చేయించి బీజేపీని రానియకుండా చేయడానికి ఈ ప్రయత్నం చేశారు. ఈ లెక్క నా దగ్గర ఉంది. ఈ లెక్క అంతా కూడా రేపు ఎలక్షన్ కమిషన్ ఇస్తాం. ఎస్ఐఆర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మేము కోరుతా ఉన్నాం, ప్రజలను కూడా కోరుతా ఉన్నాం, మీ ఓటు రిజిస్టర్ చేయించండి. మీ ఇళ్లలో ఓటు, మీ ఇంట్లో కూడా దొంగ ఓట్లు మీ ఇంటి పేరు మీద చేస్తున్నారు. ఒక ఇంట్లో 100 ఓట్లు అయినాయి. మన నిర్మల్లో చూశాను, ఒక ఇంట్లో 66 ఓట్లు రిజిస్టర్ అయినాయి. ఆ ఇంటి ఓనర్కి తెలియదు ఆ ఇంట్లో అన్ని ఓట్లు ఉన్నాయని. కాబట్టి ఓటర్ లిస్టులు మార్చి, దొంగ ఓట్లు వేయించి, మైనార్టీ ఓట్లు పెంచి భారతీయ జనతా పార్టీ రానియకుండా మీ అందరు కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీ దెబ్బతీసే ప్రయత్నం చేశారు. అయినా కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు మాకు ఉన్నటువంటి ఒక తీర్పు ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు మరొక్కసారి వారిని నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ శీర్ష వహించి వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా కరీంనగర్, నారాయణపేట్, అదేవిధంగా మన ఏదైతే బైసా ఉందో దాంట్లో మేము వారికి కూడా తెలుసు. గతంలో మాకు కేవలం 2 మున్సిపాలిటీస్ మాత్రమే ఉండే, ఒకటి అమ్మంగల్, ఒకటి నారాయణపేట. అమ్మంగల్ కూడా చాలా నేరోలో పోయింది. అక్కడ కూడా ఈ సంబంధంతోనే అక్కడ మేము ఫామ్ చేయలేకపోయినాం. భారతీయ జనతా పార్టీ అమ్మంగల్లో కూడా లేకుండా మంచి మా చైర్మన్ ఉండేది. ఇప్పుడు నారాయణపేట మేము కాపాడుకున్నాం, బైసా మేము కైవసం చేసుకున్నాం, కరీంనగర్ ఫస్ట్ మేయర్ని తెలంగాణలో మేము తీసుకొచ్చినాం. డెఫినెట్గా ఈ 2 ఏదైతే శక్తిగా వాళ్ళు అనుకుంటున్నారో బలహీన పడుతున్నారు. భారతీయ జనతా పార్టీ బలపడుతున్నది. ఇదే బలం మేము ముందు తీసుకుపోతాం. రేపంతా కూడా తెలంగాణలో కూడా మళ్ళీ దీని మీద రేపు సమీక్ష ఉంటుంది. ఎవరెవరైతే క్రాస్ ఓటింగ్కు పాల్గొడ్డారో భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళందరి మీద చర్య ఉంటుంది.
వాళ్ళని తప్పకుండా క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్ళందరూ కూడా మేము ఈ యొక్క దీంట్లో సస్పెండ్ కూడా చేస్తాం, క్రమశిక్షణ ఉంటుంది. ఎవరెవరైతే భారతీయ జనతా పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ మేము విప్ ఇచ్చిన తర్వాత కూడా ఏ ఓటు ఏరేదో వాళ్ళని కూడా వాళ్ళపైన కూడా చర్య ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఈసారి తెలియజేస్తూ, మరి రేపు దీని మీద కూడా మాకు సమీక్ష ఉన్నది. ఆ సమీక్షతో పాటు దాని మీద రాబోయేటట్టు ఒక జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మీరు తయారవుతామని చెప్పి మీ అందరికీ ఈ యొక్క పత్రిక ఒక సమావేశంలో మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. విప్ జారీ చేశారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి విప్ ఫస్ట్ సబ్మిషన్లో జిరాక్స్ ఇచ్చారు, వాళ్ళకి రావడం లేట్ అయింది. కానీ విప్ అక్కడ అలౌ చేశారు, విప్ ఉన్నది అక్కడ. విప్ ఆయన సబ్మిట్ చేసేటప్పుడు జిరాక్స్ చేశారు. పొద్దున 10 o'clock లోపలనే ప్రింటెడ్ విప్ వారికి ఇవ్వడం జరిగింది. ఏ ఫాము, బి ఫాము విప్ కూడా జారీ చేయడం. విప్ ఎప్పుడైనా సరే 10 o'clock లోపల ఇస్తారు, ఓటింగ్ అయ్యే ముందు. సో కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా లేదు. అక్కడ ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ వల్ల అక్కడ ఉన్నది. వాళ్ళు ఇప్పుడే వాళ్ళ అధ్యక్షుడు నాతో మాట్లాడారు, దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. ఎవరి వల్ల మేము పెరగాల్సిన అవసరం లేదు. మేము సొంతంగా మేము పెరుగుతున్నాం. మా వల్ల ఇంకోటి పెరగాల్సిన అవసరం లేదు, మా వల్ల ఇంకోటి తగ్గాలి అట్లా. అంతేగాని మా వల్ల వేరే వాళ్ళు పెరుగుతున్నారంటే మన మా మీద జనానికి అనుమానం వస్తుంది. ఎందుకు ఎస్ఐఆర్తో మేము బలపడేది కాదు. ఎస్ఐఆర్తో ఓటర్ లిస్టు ప్రక్షాళన చేయాలి. 2002లో ఉన్నటువంటి ఒక ఓటర్ లిస్టు ఇంతవరకు దాని మీద రివిజన్ జరగలేదు. దాంట్లో ఎంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది కొత్త ఓట్లు వచ్చినాయి ఎట్లా అనేది దాంట్లో తీయాల్సిన అవసరం ఉన్నది. ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఎంతమంది ఫారెన్ ఓట్స్ ఉన్నాయి, ఎంతమంది ఆధారం లేకుండా. ఎందుకంటే ఓటర్ లిస్ట్ ఒకసారి పేరు వచ్చిన తర్వాత దాన్ని డిలీట్ చేయడానికి వీల్లేదు, Form 7 మళ్ళీ పెట్టాలి. ఇప్పుడు ఈ యొక్క ఎస్ఐఆర్ వల్ల డెఫినెట్గా రివిజన్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అందుకే చెప్తాం. మళ్ళీ ఇది కొత్తగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు. 1956 దగ్గర నుంచి ఇప్పటివరకు 5-6 సార్లు అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎస్ఐఆర్ ఎక్కువైంది. రాహుల్ గాంధీకి తెలియక పాపం అటు ఇటు మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఎవరి వల్ల నష్టం జరగట్లేదు. సీట్లు కొన్ని చోట పెరిగినాయి, కొన్ని చోట తగ్గినాయి. ఇప్పుడు మీకు చెప్పాను, ఎక్కడైతే మేము గతంలో లేము అక్కడ బాగా పెరిగినాయి. ఇప్పుడు ఇక్కడ తగ్గిన చోట కూడా ఇది ఎంపీ వల్ల ఎమ్మెల్యే వల్ల కాదు, నీ ఇంతకుముందు చదివినటువంటి ఒక పాపులేషన్ వల్ల తగ్గినాయి. మాకు వాళ్ళ ఐక్యత్వంతో మా ఓటు సీట్లు తగ్గినాయి. ఒక వ్యక్తితోని మా ఓటు తగ్గలేదు, సీట్లు తగ్గలేదు. ఎస్, థ్యాంక్ యూ.